रूपां ज्योतिर्मयांगी ज्ञानाख्यदीप्ति आनन्ददात्री ऐश्वर्यसन्दायिनीं दीपलक्ष्मीं कायेन वाचा మానవ వికాసానికి భగవద్గీత ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే చిన్నప్పటి నుంచే మీరు ఈ భగవద్గీత నేర్చుకున్నట్టయితే మనిషి ఏ విధంగా నడుచుకోవాలి, క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలి కూడా ఇది మానవీయ విలువలను తెలిపే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవద్గీత తరగతులను అందరూ నేర్చుకొని దాని భగవద్గీత గురించి తెలుసుకోవాల్సిందిగా మీ అందరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నంబి వాసుదేవానంద చార్యుల వారికి, గుడికందుల వెంకన్న గారు, వాస మంజన్న గారు, మరియు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ధనుంజయ డాక్టర్ గారు మరియు వాసల వెంకన్న గారు, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా, మా కార్యదర్శి గారు, క్యాషియర్ మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భక్త మార్కండేయ ఆలయంలో ఈ భగవద్గీత శ్లోకాల కంఠస్థం శిక్షణా శిబిరానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటంటే భగవద్గీత మన దాంట్లో పెద్దది. అది ఈరోజు మీకు మీ మనసులో ఈ కంఠస్థ ఈ శిక్షణ అన్నాము తెలుస్తుంది. వారు శిక్షణ ఇస్తున్న వాళ్ళందరూ దీనికి సంబంధించిన విషయాలను మీకు సుస్పష్టంగా తెలియజేస్తారు. కాబట్టి నాకు ఈ అవకాశం. హరి ఓం, హరి ఓం. మీరు ప్రతిరోజు లోపలికి వచ్చే ముందు మా అందరికి కలిసిన తర్వాత హరి ఓం అని చెప్పుకోవాలి. హలో, నమస్తే, హాయ్ అనేటివి ఉండయి. అందరూ కూడా హరి ఓం అని చెప్పాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంతమంది పిల్లలు భగవద్గీత శిక్షణతో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మేము ఎక్కడో ఎన్నక్కల్లో చాలా క్లాసులో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఇంతమంది రావడం చాలా ఆనందకరంగా ఉంది. మరి మీరందరూ కూడా ఈ 9 రోజుల పాటు ఎంతో క్రమశిక్షణతోటి చెప్పింది కూడా సరిగ్గా విని మళ్ళీ మీకు ఒక్కొక్కసారి చెప్పడం జరుగుతుంటుంది. మీరందరూ తర్వాత కూడా ఈ భగవద్గీత తదనంతరము అయిపోయిన తర్వాత మీ అందరికీ పోటీలు కూడా ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ధర్మ భాగాన్ని నిర్వహణ చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేయగా ఆ కార్యక్రమాల్లో భాగంగా జీవులకు, జనాలకి, మన అందరికీ కూడా వికాసాన్ని అందింపజేయకల్పం ఇది. ఇక్కడ మన ప్రాంతంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మ ప్రచార దానికి అధ్యక్షులుగా, దానికి ముఖ్యులుగా ఉన్నటువంటి మన గౌరీ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని మన మార్కండేయ దేవాలయంలో ఈ రకంగా సంకల్పించుకొని ఇంతమందిని ఉత్సాహంగా ప్రోత్సహించి ఇంతమంది కూడా ముందుకు ఉత్సాహంగా వచ్చి పిల్లలతో పాటు పెద్దలు మనందరం కూడా దీనిలో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటి చాలా 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 శుభసూచకం. జీవితంలో ఎవరికైనా సరే ఒక సందిగ్ధావస్థ ఎదురవుతుంది. కొంతమందికి చదువుకునేటటువంటి సిలబస్ ఎక్కువగా ఉంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమో 5 ఉన్నాయి. మరి ఈ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవాలా, ఉన్న సిలబస్ అంతా చదవాలి అనేటటువంటి సందిగ్ధావస్థ. కొంతమందికి చూసేటటువంటి వ్యవస్థ అంతా పెద్దగా ఉంది, నేను చూసుకునేటటువంటి స్థాయి నాది చిన్నగానే ఉంది, మరి చూడడం. కొంతమందికి అంటే వివాహం కావాల్సినటువంటి వాళ్ళైతే కనుక వివాహం చేసుకోవడమా చేసుకోకపోవడమా, జీవితంలో ఒక మెట్టు ముందుకు సాధించేటటువంటి వాళ్ళకి
సమాజంలో ఉండేటటువంటి వారందరూ కూడా మనని చూసేటటువంటి చూపులకు మన అనేటటువంటి మాటలను పట్టించుకొని ఉండడమా, పట్టించుకోకుండా ముందుకు సాగుతూ వెళ్ళిపోవడం. అందరికీ స్నేహాలు ఉన్నాయి. మరి ఆ స్నేహాల్లో మంచి స్నేహాలా, చెడు స్నేహాలా? జీవితం అంటేనే పెద్ద సందేహం, జీవితం అంటేనే పెద్ద సందిగ్ధం. మనందరి యొక్క వయస్సు బట్టి, మనందరి యొక్క అనుభవాల బట్టి, మనందరి యొక్క స్థాయి బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సందేహాలు, ఒక్కొక్క రకమైనటువంటి బ్రేక్స్ వస్తూ ఉంటాయి జీవితంలో. మనందరికీ వస్తాయి కదా బ్రేక్స్. అలాగే ఒకానొక సమయంలో దాదాపు 5473 అర్జునుడికి కూడా ఇదే సందేహం వచ్చింది. ఎక్కడ? యుద్ధ భూమిలో. కురుక్షేత్ర మహాసంగ్రామం అనేటటువంటి ఒక మహాయుద్ధం, 18 రోజుల పాటు జరిగేటటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో కొట్టుకునేది ఎవరు? మరి ఒకే కుటుంబం వాళ్ళు, అంటే పాలివాళ్ళే. మరి వాళ్ళు అలా ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? నేను క్లోజ్ ఫ్రెండే, నువ్వు క్లోజ్ ఫ్రెండే. మరి క్లోజ్ ఫ్రెండ్ ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? ఉన్నటువంటి అర్జునుడు యుద్ధం చేస్తా 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 అనేటటువంటి అర్జునుడు. మనం కూడా అంటాం కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చూసుకుంటా చూస్తా ఇదే కదా ఇదంతసేపు అని అనుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే ప్రాబ్లం ముందుకెళ్ళి కూర్చోగానే భయం స్టార్ట్ అవుతుంది మనందరికీ. ఇది మనం చేయగలుగుతామో లేదు, ఇది మన వల్ల అవుతుందో కాదు, ఇది సాధించగలమో లేదో అని. ప్రతి ఒక్కరూ అంతే జీవితంలో, ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అలాగే అర్జునుడికి కూడా అటువంటి ప్రాబ్లం కృష్ణ పరమాత్మను అడుగుతాడు అన్నమాట. బాగా ఈ పక్కకున్న వాళ్ళందరూ కూడా నా అన్నదమ్ములే కదా. గొప్ప మాట అంటాడు, ధర్మం కోసం చేసేటటువంటి ప్రతి యుద్ధం ద్వారా వచ్చేటటువంటి బ్లడ్ రక్తపాతం ఏదైతే ఉందో ప్రతి రక్తపు బొట్టు కూడా కవితతో సమానం అని చెప్తాడు. నువ్వు న్యాయం కోసం ఒక పని చేస్తున్నావు, నువ్వు న్యాయం కోసం ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుందయ్యా అని చెప్పి అర్జునుడికి. స్నేహితుడితో సరే మంచో చెడో మరి మాట్లాడాలా వద్దా అనే ఒక గీత. కుటుంబాల మధ్యలేవో మనస్పర్ధాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనే ఒక. ఇవన్నీ అని అన్నారు. సరే వేదాంతాలు పక్కకు పెట్టేసిన దానిలో కృష్ణ పరమాత్మ అర్జునికి ఏ అర్థాలు, జీవితానికి కావాల్సినటువంటి ఏ మాటలు అందరూ కూడా ఒకప్పుడు ఈ ప్రాంతంలో భగవద్గీత అనేటటువంటి దాన్ని బాగా ప్రాచుర్యం చేసి దాని అందరికీ నేర్పించి, దానిలో మేము కూడా ఉన్నాం, మా అందరికీ నేర్పించినటువంటి జీడి కిషన్ గారు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క మనకు తొందర ఏం లేదు. ప్రశాంతంగా ప్రతి శ్లోకాన్ని ప్రతి వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని, అర్థం కాకపోతే మళ్ళీ అర్థం చేసుకొని, అలా కూడా అర్థం కాకపోతే ఇంకా మళ్ళీ అర్థం చేసుకొని దాన్ని సంపూర్ణంగా ఎంతో కొంత అవగాహనకు తీసుకొచ్చుకొని మన జీవితంలో మాత్రం ఈ యొక్క అన్వయం చేసి అప్లై చేసి మనం కనుక ముందుకు వెళ్తే ప్రపంచంలో మీ పక్కింటి వాడి కంటే మీరు మెరుగుగా ఉంటారు, మీ ముందు బెంచ్ వాడి కంటే మీరు బాగా చదువుతారు, మీ పక్క స్నేహితుడి మాటల కంటే మీ మాటలు బాగుంటాయి, మీ చుట్టాలలో మీ కజిన్ యొక్క ప్రవర్తన కంటే మీ ప్రవర్తన బాగుంటుంది. అంటే మన జీవితాన్ని మారుస్తుంది భగవద్గీత. మన ఈ ప్రపంచాన్ని చూసేటటువంటి విధానాన్ని మారుస్తుంది భగవద్గీత. మనం ఎలా చదవాలో చెప్తుంది భగవద్గీత. అసలు మనం ఎలా బతకాలో చెప్తుంది భగవద్గీత. కాబట్టి అందరం అదృష్టవంతులు, ఎందుకంటే అప్పుడు అర్జునుడు ఒక్కడే విన్నాడు, ఇప్పుడు మన అందరం వింటున్నాం. కాబట్టి అందరము కూడా ఆ గీతా సారాంశాన్ని, గీతా శ్లోకాలని కృష్ణ పరమాత్మ యొక్క శ్రీచరణాల వద్ద, అతని పాదాల వద్ద మన మనస్సుని ఉంచి అతనికి నమస్కారం చేసుకొని ఈ యొక్క భగవద్గీతకునే మార్గంలో మనం ఉండి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనేక మంగళాశాసనాలు మనందరి మీద ఉండాలని, మనందరం ఈ గీతా సారాంశం తెలుసుకొని జీవితంలో ఉన్నతోన్నత స్థాయికి ఎదిగి ఇంకా 10 మందికి ఈ మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి భగవద్గీతను తెలియజేయాలని, దీన్ని ఇంకా ప్రాచుర్యం చేయాలని మీతో శృణ్వంతి దివ్యైస్తవైః పదక్రమోప